హలో నమస్కారం అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము పుదీనా టమాటా పచ్చడి చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ టమాటా, ఒక పెద్ద కట్ట పుదీనా, 100 గ్రామ్ పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజు చింతపండు, ఏంచి పొట్టు తీసి పెట్టిన పల్లీలు 1/2 కప్పు, ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి పెట్టుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని సిమ్ మీదనే ఫ్రై చేయాలి, ఎందుకంటే పచ్చిమిర్చి మాడితే టేస్ట్ ఉండదు. అందుకని సిమ్ మీద పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయింది. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పచ్చిమిర్చిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అందులో కట్ చేసి పెట్టిన టమాటాను కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఆలోపు మనము వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా కలపాలి, అడగంటకుండా సిమ్ మీదనే ఫ్రై చేయాలి. ఇప్పుడు టమాటా మగ్గిందా లేదా చూడాలి. కొద్దిసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరను కూడా టమాటా మగ్గింది. కొంచెం తీసి పెట్టిన చింతపండును కూడా ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసి కలుపుకోవాలి. చింతపండు కొద్దిసేపు ఉడికేంత వరకు 1 నిమిషము మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఫ్రై అయిన పుదీనాను వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇంతకుముందు మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చిని మిక్సీ బౌల్లోకి వేసుకొని తగినంత సాల్ట్ని వేసుకొని ఎల్లిపాయలను వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన పల్లీలను ఇందులో వేసుకొని పుదీనా కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. పల్లీలను ఇప్పుడు ఎందుకు వేసుకున్నానంటే కొంచెం బరకగా ఉంటే పల్లీలు బాగుంటుందని వేసుకున్నాను. టమాటా ఉడికిపోయిందండి. టమాటా మొత్తము మెత్తగా ఉడికింది. దీన్ని ఇప్పుడు చల్లార్చుదాము. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ బౌల్లోకి వేసుకొని అదే పేస్టులో అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మిక్సీ చేసుకుందాము. ఇదేనండి ఈ పుదీనా టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చడి ఎలా చేసుకోవాలో. ఈ పచ్చడి ఇడ్లీ, వడ, అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.